నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ బద్ధకస్తుడి బాగు. రంగమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు దానయ్య. వాడు కష్టపడి పనిచేసేవాడు. చిన్నవాడు సీనయ్య మహా బద్ధకస్తుడు. దానయ్య ఇతరుల పొలాల్లో కూడా కూలీ నాలి చేసి సంపాదిస్తూ ఉంటే సీనయ్య మాత్రం అసమాను తిని తిరుగుతూ ఉండేవాడు. ఎంత చెప్పినా సీనయ్యకు బద్ధకం వదలకపోవడంతో రంగమ్మకు విసుగు పుట్టింది. కనీసం వేరు పడితేనన్నా సీనయ్య బతుకు తెరువు కోసం బద్ధకం వదులుచుకుంటాడు అనే ఉద్దేశంతో రంగమ్మ అన్నదమ్ములను వేరు పెట్టింది. దీంతో సీనయ్య గుండెల్లో రాయి పడినట్టు అయింది. వాడికి ఏం చేయాలో తోచలేదు. పగలంతా ఊళ్ళో తిరిగి రాత్రి ఊరు బయట ఉన్న పాడుబడ్డ దేవాలయం చేరి దాని అరుగు మీద పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఏదో చప్పుడై సీనయ్యకు మెలకువ వచ్చింది. ఎదురుగా దేవతలాగా మెరిసిపోతూ ఒక స్త్రీ కనిపించింది. వాడు నోరెత్తి ఏదో అనబోయేంతలో ఆమె, ఎవరు నాయనా నువ్వు, ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అడిగింది. సీనయ్య ధైర్యం తెచ్చుకుని ఆమెకు నమస్కరించి, తల్లి, నన్ను సీనయ్య అంటారు, ఒంటరి వాణ్ణి, బతుకు తెరువు కోసం వెతుక్కుంటున్నాను అన్నాడు. దేవత వాడి మీద జాలిపడి, నువ్వు ఏం పని చేయగలవో చెప్పు, అందులో నీకు అన్ని విధాలా కలిసి వచ్చేలా చేస్తాను అన్నది. నాకు కొద్దో గొప్ప వ్యవసాయం చేయడం మాత్రం చేతనవును అన్నాడు సీనయ్య. సరే, నీకు ఆ వ్యవసాయ పనుల్లో అన్ని విధాలా కలిసి వచ్చేలాగా చేస్తాను అని దేవత అదృశ్యమైంది. నాకు కుంట భూమి కూడా లేదు, వ్యవసాయం చేసేదేమిటి, కలిసి వచ్చేదేమిటి అని సీనయ్య దేవతను అడుగుదామనుకున్నాడు. కానీ అంతలోనే ఆమె వాడికి కనబడకుండా పోయింది. వారం గడిచి గడవకముందే రాజుగారి నుంచి గ్రామాధికారులకు ఉత్తర్వులు అందాయి. దాని ప్రకారం గ్రామాధికారి భూమి లేని దానయ్య సీనయ్యలకు దాపులోనే ఉన్న అడవి ప్రాంతాన చెరకు 2 ఎకరాల భూమి వచ్చింది. సీనయ్య వాటాకు వచ్చిన భూమిలో తుప్పలు చెట్లు ఎక్కువగా ఉన్నవి. దానయ్య వంతుకు వచ్చిన భూమి కొంత మెరుగ్గా ఉన్నది. సీనయ్య తన భూమిని సాగు చేయాలంటే ముందు చెట్లన్నీ నరకాలి. ఈ కారణంగా బద్ధకస్తుడైన సీనయ్య దానయ్య దగ్గరకు పోయి, అన్నా, నీలాగా నేను కష్టం చేయగలవాడిని కాదు కదా, ఆ సంగతి నీకు బాగా తెలుసు. నీకొచ్చిన భూమిలో చెట్లు చాలా తక్కువగా ఉన్నవి, మన భూములు మార్చుకుందామా అన్నాడు. దానయ్య జాలిపడి తమ్ముడు చెప్పినట్టే చేశాడు. సీనయ్య తనకు ఇప్పుడు వచ్చిన భూమిలో 1-6 చెట్లు నరికివేయక ముందే దానయ్య తన భూమిలో ఉన్న చెట్లన్నీ కష్టపడి నరికి బారేశాడు. ఆ సమయంలో ఒక ఎండిపోయిన చెట్టు త్వరలో అతడికి 2 బంగారు కణికలు దొరికినాయి. ఈ సంగతి తెలిసి సీనయ్య లబోదీపం అన్నాడు. అప్పుడే వాడికి దేవత చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. వాడు అన్న దగ్గరికి పరిగెత్తి వెళ్ళి ఆ సంగతి చెప్పి దొరికిన బంగారం తనకివ్వమన్నాడు. మొత్తం కాదు కదా, చిన్న తుంపు కూడా ఇవ్వను పొమ్మన్నాడు దానయ్య. ససేమిరా ఒప్పుకోలేదు. 4 రోజులు ఆగి వాడు మరొకసారి అన్న దగ్గరకు పోయి, అన్న, నీ భూమిని అప్పుడే చదును చేసి సాగుకు సిద్ధం చేశావు, నాకు మరొక అవకాశం ఇవ్వు, మళ్ళీ భూములు మార్చుకుని ఎవరి వాళ్ళని తీసుకుందాం, ఏమంటావు అన్నాడు. తమ్ముడంటే అభిమానం గల దానయ్య మనసు కరిగి అందుకు ఒప్పుకున్నాడు. ఈ భూమిని కూడా దానయ్య చెట్లు తుప్పలు నరికి శుభ్రం చేసి దున్నుతుండగా ఒకచోట నాగటి గరకు ఏదో బలంగా తగిలి కంగుమన్నది. అతడు అక్కడ తవ్వి చూడగా లంకెల బిందెలు దొరికినాయి. ఈ సంగతి తెలియగానే సీనయ్య మూర్ఛపోయినంత పని చేశాడు. వాడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అన్న దగ్గరకు వెళ్ళి లంక బిందెల్లో వాటా ఇవ్వమన్నాడు. కానీ దానయ్య ఒప్పుకోలేదు. సీనయ్య పగలంతా విచారిస్తూ ఊరంతా తిరిగి రాత్రి పోయి పాడుపడిన గుడిలో మళ్ళీ పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ మళ్ళీ దేవత వచ్చింది. ఆమె సీనయ్యను చూసి చీదరించుకుంటూ, బద్ధకం వెధవ, నిన్ను బాగు చేద్దామని ఎన్ని అవకాశాలు కల్పించినా నీ బద్ధకం కొద్దీ కాలదన్నుకున్నావు. రాజులో దయాగుణం కల్పించి నీకు భూమి ఇప్పించాను, చెట్టు త్వరలో బంగారపు కణికలు పెట్టాను, ఆ తర్వాత నువ్వు మరొకసారి మార్చుకున్న భూమిలో లంకెల బిందెలు దాచాను, అన్నీ నీ అన్నపాలైనాయి. నీ బద్ధకం వదిలే వరకు నిన్ను ఎవరు బాగు చేయలేరు, నీ కర్మ, ఇక నీ ముఖం నాకు చూపకు అని అదృశ్యమైంది. దేవత మాటలతో సీనయ్యకు తన మీద తనకే రోత పుట్టింది. వాడు ఆ రోజు మొదలు తన పొలంలో రేయింబవళ్ళు కష్టించి పనిచేసి అన్నతో సమంగా పంట పండించాడు. హఠాత్తుగా సీనయ్యలో వచ్చిన మార్పు చూసి గ్రామస్తులు వాడిని చాలా మెచ్చుకున్నారు. పొలం నుంచి పంట ఇంటికి వచ్చిన రాత్రి దానయ్య వచ్చి సీనయ్యను తన ఇంటికి తీసుకుపోయి, తమ్ముడు, దొరికిన బంగారంలోనూ లంకెల బిందెల్లోనూ వాటా ఇవ్వలేదని కోపం తెచ్చుకోకు. నీ బద్ధకం పోగొట్టేందుకే అమ్మ నేను కలిసి నిన్ను వేరు పెట్టాం. ఇప్పుడు నీ బద్ధకం వదిలిపోయింది, నీకు అన్నిటిల్లోనూ సగం వాటా ఉన్నది.
మళ్ళీ ఇద్దరం కలిసి ఉందాం. అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు. సీనయ్య ఇందుకు చాలా ఆనందపడిపోతూ సరే అన్నాడు. కథ సమాప్తం. రెండవ కథ తపఃఫలం. పూర్వకాలం రాజ్యవర్ధనుడు అనే మహారాజు ఉండేవాడు. ప్రజలకు అతనంటే ప్రాణంగా ఉండేది. రాజు కూడా వారిని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ వచ్చాడు. ఒకనాడు భర్తకు తలంటు పోస్తూ రాణి కంటతడి పెట్టింది. అది చూసి రాజు ఆమెను కారణం అడిగాడు. అందుకు రాణి, కారణం ఏమిటని చెప్పను ప్రభు, మీ తల వెంట్రుకలు నెరిసిపోతున్నాయి, ముసలితనం పైబడింది అని దుఃఖం ముంచుకు వచ్చింది అన్నది కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. ఇది విని రాజు, ఇందుకోసమా నీ విచారం? ముసలితనం అందరికీ వస్తుంది, దానితో పాటు మరణం కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇది సహజమే కదా, ఇవాళ కాకపోతే రేపైనా అందరం చావవలసిన వాళ్ళమే కదా, అందుకోసం విచారించడం అనవసరం అంటూ సముదాయించాడు. కానీ రాణికి విచారం తగ్గలేదు. తన భర్తకు ఆయుర్వృద్ధి కలిగించవలసింది అంటూ ఆమె ముక్కోటి దేవతలను ప్రార్థించసాగింది. భార్య విచారాన్ని చూసి రాజ్యవర్ధనుడు కూడా కుంగిపోసాగాడు. అతడు క్రమక్రమంగా రాజ్య వ్యవహారాలే పట్టించుకునే దశకు దిగజారిపోయాడు. ఈ పరిస్థితిలో మంత్రి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించాడు. వృద్ధాప్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్న రాజు పక్కకు తప్పుకోవటమే రాజ్యానికి క్షేమం అనుకున్నాడు. రాజ్యభారాన్ని మోసేందుకు రాజ్యవర్ధనుడి పెద్ద కుమారుడు ఉండనే ఉన్నాడు. మంత్రి రాజుతో ఉన్న పరిస్థితిని తాపరికం లేకుండా మనవి చేసుకున్నాడు. సరేనని రాజవర్ధనుడు పెద్ద కొడుకును రాజుగా చేసి తాను తపస్సు చేసుకునేటందుకు అడవులకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. మర్నాడే రాజు పురోహితుడిని పిలిపించి అందుకు తగిన ముహూర్తం పెట్టమన్నాడు. కానీ ప్రజలు ఊరుకోలేదు. వాళ్ళు రాజుతో, ప్రభు, ఇన్నాళ్ళు మమ్మల్ని కన్నబిడ్డల్లాగా చూస్తూ వచ్చారు. ఈనాడు మీరు మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నారంటే మాకు చాలా విచారం కలుగుతోంది. మీరు ఇక్కడే ఉండిపోండి, మా మాట కాదు అంటే మేము కూడా మీతో పాటు వస్తున్నాము అన్నారు ఏకకంఠంగా. అందుకు రాజు, మానవుడికి పుట్టుకతోనే చావు ఉన్నది, ఎవరైనా చావక మానరు. నేను అడవులలోకి వెళ్ళకపోయినా నన్ను మరణం వెంటాడుతూనే ఉంటుంది కనుక ఈ ముసలితనంలోనైనా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతాను. మీరేమీ భయపడకండి, మీకు మరో రాజును నియమించే కదా వెళుతున్నాను అన్నాడు. అయినా ప్రజలు ఊరుకోలేదు. వాళ్లలో ముఖ్యులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తమ రాజుకు ఆయు వృద్ధి కావాలని తపస్సు చేయసాగారు. అలా వాళ్ళు నెలల తరబడి తమ రాజు కోసం తపస్సు చేశారు. అప్పుడు వాళ్ళకు ఒక గంధర్వుడు ప్రత్యక్షమై, మీరంతా ఆ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి గురించి కామరూప పర్వతం మీద తపస్సు చేయండి, ఆయనే మీ కోరిక తీరుస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అందుకు వాళ్ళు సంతోషించి కామరూప పర్వతం మీదకు వెళ్ళి ఘోరంగా తపస్సు చేయసాగారు. కొంతకాలానికి సూర్యుడు ప్రత్యక్షమై, ఈ కోరిక ప్రకారం రాజ్యవర్ధనుడు ఇంకా 1000 సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. తపస్సు ఫలించింది కదా అని ప్రజలు సంతోషించారు. మహారాజుతో ఆ సంగతి చెప్పారు. కానీ రాజుకు సంతోషం కలగలేదు. అది చూసి రాణి, ప్రజలు మీ ఎందుగల భక్తి విశ్వాసాలతో సూర్యుడిని ప్రార్థించి పురం సంపాదించుకు వచ్చారు కదా, ఇంకా ఎందుకు మీకు విచారం అని అడిగింది. అందుకు రాజు, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. నా ప్రజలు నా కోసం ఇంత కష్టపడి వరం పొంది వచ్చారు. సరే, నేను 1000 సంవత్సరాల కాలం జీవిస్తాను. కానీ నా మీద విశ్వాసం గల ఈ ప్రజలు అంతకాలం జీవించరు కదా. నాతో పాటు నా ప్రజలు కూడా 1000 సంవత్సరాలు జీవించి ఉండకపోతే నాకు సంతోషం ఎక్కడిది? నేను కూడా నా ప్రజలకు నేను ఉన్నంతకాలము వాళ్ళు కూడా ఆయుష్తో ఉండేలాగా చేస్తాను అని కామరూప పర్వతం మీదకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. 1-2 సంవత్సరాలు గడిచినాయి. రాజ్య వ్యవహారాలు కుంటుపడినాయి. అయినా ప్రజలు నీతివర్తనులు గనక దేశంలో అరాచకం ప్రబలలేదు. తమ రాజు చేస్తున్న తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో కదా అని ప్రజలు ఆత్రంగా ఎదురు చూడసాగారు. ప్రతిదినం వేలాది మంది కామరూప పర్వతం దగ్గరకు వెళ్ళి రాజదర్శనం చేసుకోసాగారు. ఎట్టకేలకు సూర్యభగవానుడు రాజ్యవర్ధనుడి దీక్షకు మెచ్చుకున్నాడు. అతనికి ప్రత్యక్షమై, రాజా, నీ సద్బుద్ధికి మెచ్చాను, నీ తపస్సు ఫలించింది, ఇక నగరానికి వెళ్ళు. నీ కోరిక ప్రకారమే నీవు జీవించినంతకాలము నీ ప్రజలు కూడా జీవిస్తారు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు. సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల రాజ్యవర్ధనుడు అతని ప్రజలు 1000 సంవత్సరాలు జీవించి సర్వసౌఖ్యాలు అనుభవించి సుఖంగా జీవించారు. కథ సమాప్తం. మూడవ కథ అసూయాపరులు. కుంతల దేశపు రాజు రవివర్మ ఆస్థానంలో కోశాధికారి పదవికి ఖాళీ ఏర్పడింది. దానికి తగిన వాడి కోసం రాజు ముమ్మరంగా ప్రయత్నిస్తున్న సమయంలో రాణి తన తమ్ముడి సంగతి చెప్పి
డబ్బుతో కూడిన వ్యవహారం కదా, పరాయి వాళ్ళకన్నా మనవాడే అయితే ఎంతో నమ్మకంగా పని జరిగిపోతుంది అన్నది. రాజుకు ఇది ఇష్టం లేదు. రేపు ధనాగారంలో ఉండవలసిన డబ్బు విషయంలో ఏదైనా తేడాలు వస్తే బావమరిదితో విరోధపడవలసి వస్తుంది. రాజు ఇలా ఆలోచించి భార్యతో చూద్దాంలే అని ఊరుకున్నాడు. ఆ మర్నాడు సేనాధిపతి రాజును కలుసుకుని, మహారాజా, మా తమ్ముడు బాగా చదువుకున్నవాడు. వాడికి యుద్ధ విద్యలు ఏవీ అలవడలేదు. మీరు అతడికి కోశాధికారి పదవి ఇస్తే సేనానిగా నేను, కోశాధికారిగా వాడు తమకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది అన్నాడు. రాజుకు ఇది ఇష్టం లేదు. అన్న సేనాని, తమ్ముడు కోశాధిపతి అయి కూర్చుంటే ఇక ఆస్థానంలో వాళ్ళకు పట్టపగ్గాలుండవు. పైగా సైన్యాన్ని, ధనాన్ని ఇద్దరు సోదరుల పరం చేసినట్టు అవుతుంది. ఈ దశలో విష్ణు శర్మ అనే యువకుడు రాజుగారి దర్శనం చేసుకుని, మహారాజా, నేను గణిత శాస్త్రంలో చెప్పుకోదగినంత ప్రావీణ్యం సంపాదించాను. తమరు నన్ను పరీక్షించి కొలువులో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు. రాజు రవివర్మ విష్ణు శర్మను అనేక విధాలుగా పరీక్ష చేసి తృప్తి చెంది అతన్ని కోశాధికారిగా నియమించాడు. ఈ నియామకం ఇటు రాణికి, అటు సేనానాయకుడికి కోపకారణమైంది. కొద్దికాలం జరిగాక ఒకరోజు రాణి రాజుతో, ఈ విష్ణు శర్మ మహా తెలివైన వాడని, నమ్మకస్తుడని కదా మీరు కోశాధికారి పదవి ఇచ్చారు. అతడు ఒట్టి లంచగొండి. ఇంతకుముందే ఉద్యోగం కోసం వచ్చిన ఒకరి నుంచి 1000 వరహాలు లంచం పుచ్చుకున్నట్టు నాకు నమ్మకంగా తెలిసింది. అతను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బు పట్టుకుపోతాడు. ఆలస్యం జరగకుండా ఇప్పటికిప్పుడే మీరు పరీక్ష చేశారంటే కోశాగారంలో ఉండవలసిన పైకం కన్నా 1000 వరహాల ధనం అధికంగా ఉంటుంది అన్నది. రాజు అప్పటికప్పుడే బయలుదేరి కోశాగారానికి వెళ్ళి ధనమంతా లెక్క పెట్టించి చూశాడు. ఉండవలసిన దానికన్నా 1 పైసా కూడా అధికంగా లేదు. విష్ణుశర్మ దగ్గరకు వెతికించినా కూడా దాచిన ధనం ఏమీ కనబడలేదు. రాజు సంతృప్తి చెంది ఈ జరిగిన దానికి కారణం తర్వాత చెబుతానని ఆశ్చర్యపోయి చూస్తున్న విష్ణుశర్మకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చెలికత్తెల ద్వారా సంగతి విన్న రాణికి ఒక విషయం అర్థం కాలేదు. ఆమె తనకు బాగా నమ్మకమైన చెలికెత్త ద్వారా కోశాగారంలో 1000 వరహాల మూట పడవేయించింది. అది ఏమైపోయినట్టు? సేనాధిపతి కూడా తీరిన అనుమానం ఒకటి కలిగింది. అతను ఎంతో నమ్మకస్తుడైన నౌకర్ ద్వారా కోశాగారం నుంచి 1000 వరహాల మూట దొంగిలించాడు. అయినా కూడా అక్కడ ఉండవలసిన ధనలో ఏమాత్రం తేడా రాలేదు. ఎందువల్ల? ఈ విధంగా ఇద్దరు అసూయాపరులు ఒక నీతివంతుడిని సాధించబోయి తమ దుష్ట పథకాలు బెడిసికొట్టగా కన్నంలో తేలిపుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా ఊరుకున్నారు. కథ సమాప్తం. 4వ కథ, మంత్రి పదవి. చిత్రపురి రాజ్యానికి ప్రధానమంత్రి సోమేశ్వరుడు. ఆయన ఆ రాజ్యపాలకులైన 2 తరాల వారికి పరిపాలనా విషయాల్లో వివేకవంతమైన అనేక సలహాలు ఇచ్చి గొప్ప సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయన తన 70వ ఏట ఇక మంత్రి పదవి నుంచి వైదొలగదలిచి ఆ సంగతి రాజు అవంతుడికి చెప్పాడు. అవంతుడు రాజ్యాధికారానికి వచ్చి అప్పటికి 4 సంవత్సరాలైంది. గొప్ప దక్షత, రాజభక్తి గల వృద్ధమంత్రి పదవి విరమణ చేస్తాననడం రాజు చాలా బాధ కలిగించింది. అయినా చేసేది లేక ఆయన మంత్రితో తమ స్థానంలో ఉండగల సమర్థుని తమరే ఎన్నిక చేయండి అని కోరాడు. సోమేశ్వరుడు ఇందుకు ఒప్పుకోలేదు. మా తరం గడిచిపోయింది, కొత్త తరం వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించి నాకు అంతగా తెలియదు అన్నాడు ఆయన. రాజు అవంతుడు మంత్రి పదవికి అర్హులైన వారి కోసం దేశంలో చాటింపు వేయించాడు. ఆ పదవి కోరి అనేక మంది విద్యార్థులు వచ్చారు. వారికి అనేక రకాలుగా పరీక్షలు పెట్టిన తర్వాత వారిలో 3 అన్నిటా సమలుగా నిలిచారు. వారు అనంతవర్మ, కపిలనాథుడు, రామమిశ్రుడు. వీరిలో ఒకరిని ఎంపిక చేయవలసి ఉంది. రాజు అవంతుడు బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి ముందుగా తన ఆలోచన మందిరానికి అనంతవర్మను పిలిపించి అతడితో, నువ్వు మంత్రి పదవి నిర్వహిస్తున్న కాలంలో ఒక పేద కుటుంబం నీ వద్దకు వచ్చి తాము 2 రోజులుగా పస్తులుంటున్నామని, ఏదైనా సాయం చేయమని అడిగితే నువ్వేం చేస్తావు అని ప్రశ్నించాడు. మహారాజా, ఆ పేద కుటుంబానికి అన్ని విధాలా సాయం చేసి జీవితంలో వాళ్లకు మరి ఏనాడు తిండి కొరత అన్నది కలగకుండా చూస్తాను అని జవాబిచ్చాడు అనంతవర్మ. ఆ తర్వాత రాజు కపిలనాథుని పిలిపించి అదే ప్రశ్న అడిగాడు. కపిలనాథుడు ఒక క్షణకాలం ఆలోచించి, మహారాజా, అసలు ఆ కుటుంబం పస్తులు ఉండవలసిన స్థితి ఎందుకు కలిగిందో దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారిస్తాను. ఆ తర్వాత ఆ కుటుంబానికి సాయం చేయడమే కాక రాజ్యంలో మరెవరికి తిండి లేని దుస్థితి కలగకుండా తగిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు.
రాజు రామమిశ్రుడిని పిలిపించి తతిమ్మ ఇదని అడిగినట్టే అడిగాడు. రామమిశ్రుడు ఆ ప్రశ్న వింటూనే, మహారాజా, నా మంత్రి పదవీ కాలంలో దేశంలో ఎవరికైనా తిండికి బట్టకు కొరత అంటూ ఏర్పడినట్టు తెలిసిన మరుక్షణమే నేను నా పదవికి రాజీనామా ఇస్తాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, మంత్రి పదవి వదులుకుంటావా? కారణం అన్నాడు. ఎంతో కాలంగా సాగుతున్న తమ చల్లని పరిపాలనలోనూ వృద్ధులైపోయిన మహామంత్రి గారి ఆధ్వర్యంలోనూ రాజ్యంలోని ఏ ఒక్కరూ కూడా ఈనాటి వరకు తిండి దొరకని దీనావస్థల పాలు కాలేదు. అలాంటిది నేను మంత్రి అయిన తర్వాతనే ప్రజల్లో ఏ కొద్ది మందికైనా ఈ దుస్థితి సంభవించింది అంటే అందుకు మంత్రిగా నా అసమర్థతే కారణం అవుతుంది. అందువల్ల నేను మంత్రి పదవి వదులుకుని మరెవరైనా సమర్థులకు ఆ పదవి లభించే అవకాశం ఇస్తాను అన్నాడు రామమిశ్రుడు. ఈ జవాబు రాజుకు చాలా సంతోషం కలిగించింది. ఆయన ఆ రోజునే రామమిశ్రుడిని చిత్రపురి రాజ్యానికి మంత్రిగా ప్రకటించాడు. కథ సమాప్తం. 5వ కథ, గెలుపెవరిది. రమణమ్మ భర్త చనిపోయాక నమ్మకస్తులైన జీతగాళ్లతో వ్యవసాయపు పనులు చేయిస్తూ అప్పటికింకా చిన్నవాళ్ళైన 2 కొడుకుల్ని సాగుతూ వచ్చింది. వాళ్ళకి మంచి చదువు సంచులు నేర్పించి ఎదిగి వచ్చాక తగిన సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసింది. కోడళ్ళిద్దరూ విలువైన సారితో కాపురానికి వచ్చారు. రమణమ్మది కాస్త పెద్ద కమతం కావటం వల్ల జీతగాళ్ళు పొలం పనులు, పశువుల పోషణ చూస్తున్నా మిగిలిన పనులతో అత్తాకోడళ్లకు ఊపిరి సలిపేది కాదు. రమణమ్మ స్వతహాగా మంచి ఆరోగ్యం గల మనిషి. లోగడ జీతగాళ్లపైన ఆజమాయిషీ చేయడంతో పాటు ఇంటి పనులు ఆమె ఒక్కతే చేసుకుంటూ వచ్చేది. కానీ 2 కోడళ్ళు కాపురానికి వచ్చాక కూడా తనకు ఇలాంటి పనిపాట్లు తప్పకపోవడం ఆమెకి బాధగా ఉండసాగింది. ఇక నుంచి తను కూర్చున్న చోటు నుంచి కదలకుండా వేళకు భోజనం తన దగ్గరికే వచ్చేలా చేసుకుని సుఖపడిపోవాలన్న నిశ్చయానికి వచ్చింది రమణమ్మ. అయితే ఏ శరీర బాధ లేకుండా ఆరోగ్యంగానే ఉంటూ ఇలా తిని కూర్చోవడాన్ని కోడళ్ళు ఒప్పుకోరు అన్న అనుమానం కలిగింది ఆమెకు. బాగా ఆలోచించి రమణమ్మ ఒక పథకం వేసింది. ఉన్నట్టుండి ఒకనాడు తనకు కళ్ళు కనిపించడం లేదని, చెవులు వినిపించడం లేదని పెద్దగా గొడవ ప్రారంభించింది. కొడుకులు తల్లి స్థితి చూసి కంగారు పడిపోయి ఆమెకు పూర్తిగా విశ్రాంతి అవసరం అంటూ ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించి ఆమె మంచం దిగకుండా కట్టుదిట్టం చేశారు. తన కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళని తెలియని రమణమ్మ తన ఎత్తుపారినందుకు సంతోషించి వేళకు కోడళ్ళు తెచ్చిపెట్టే భోజనం తింటూ కాలక్షేపం చేయసాగింది. అతి త్వరలోనే కోడళ్ళిద్దరూ అత్తగారిది ఒట్టి నటన అని పసిగట్టేశారు. అత్తగారంటే 2 కోడళ్లకు మంచి గౌరవం ఉన్నా ఆమె ఆడుతున్న దొంగ నాటకం మాత్రం చాలా చిరాకు కలిగించింది. ఒకనాడు భర్తలు పొలం వెళ్ళాక కోడళ్ళిద్దరూ పిండి వంటలు చేసుకుని అత్తగారికి కనపడేలాగా వాటిని వెండి పళ్ళాల్లో పెట్టు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. అత్తగారికి కళ్ళు చెవులు దెబ్బతిండిపోవడం నిజంగా మన అదృష్టం. కోపం వచ్చినప్పుడు కసిగా తిట్టినా పర్వాలేదు అన్నట్టు ఇవాళ చక్కిలాలు చాలా బాగా కుదిరాయి, ఎంత బాగున్నాయో, రేపు బొబ్బట్లు చేసుకుందాం, ఇవాళగా నెయ్యి కాచింది. ఇలాంటి కబుర్లతో కోడళ్ళు రమణమ్మను ఉడికించసాగారు. ఆమె కోపాన్ని బయటికి కనబడనీయకుండా మనసులోనే, నా పాలిటి ఎలాంటి పొగరుబోతు కోడళ్ళు వచ్చి పడ్డారు, ఈ పిండి వంటలేవో నాకు పెట్టకపోతే పోయారు, భర్తలకు కూడా పెట్టకుండా పందికొక్కులాగా కూర్చుని హాయిగా మెక్కేస్తున్నారు వెళుదుంపలు తెగ అనుకుంటూ కోడళ్ళు తినే వంటకాలు నోరు ఊరుస్తూ ఉంటే గుటకలు మింగుతూ ఊరుకునేది. ఆఖరుకు తన పథకం బెడిసి కొట్టిందని, ఈ నటన లాభం లేదని తెలుసుకుని ఒకనాడు రమణమ్మ కొడుకులు ఇంట్లో ఉన్న సమయంలో, ఒరే తొందరగా రండి, ఎంత అదృష్టం ఎంత అదృష్టం, ఏ దేవత దయ వల్లో నాకు తిరిగి చూపొచ్చింది అన్నది పెద్దగా. కొడుకులు సంతోషంగా తల్లి దగ్గరకు వచ్చి, నిజంగానా అమ్మా అని అడిగారు. నిజంగానేరా బాబు, ఆహా నాకు చెవులు కూడా వినబడుతున్నాయి అంటూ రమణమ్మ ఈసారి మరింత బిగ్గరగా కేకపెట్టింది. ఇంతలో కోడళ్ళు అక్కడికి వచ్చి, మనం ఎంత అదృష్టవంతులం, ఓపిక ఇంటి పనులన్నీ చేయగల ఆరోగ్యం ఉన్న అత్తగారికి హఠాత్తుగా చూపు పోవడం, చెవులు వినబడకపోవడం ఇన్నాళ్ళు ఎంత బాధగా ఉన్నదో అని రమణమ్మను చెరువు చేయి పట్టుకున్న అత్తయ్య, ఇక ఈ గది మంచం వదిలేయండి, త్వరగా సావిట్లోకి వచ్చి కాస్త బియ్యం చెరగండి, అవతల పొయ్యి మీద ఎసరు మరిగిపోతున్నది అన్నారు. రమణమ్మ మారు మాట్లాడకుండా సావిట్లోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమెకు తనకు పెట్టకుండా పిండి వంటలు చేస్తూ తినే కోడళ్ళ ఆట కట్టించాను అనే తృప్తి కలిగింది. పనిచేసే ఓపిక ఉండి దొంగనాటం ఆడిన అత్తగారికి మరవలేని మంచి గుణపాఠం నేర్పామనుకుంటూ కోడళ్ళు సంతోషించారు. కథ సమాప్తం. 6వ కథ, లోభివాడి పాపాలు.
కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? లోపివాడి పాపాలు. సుబ్బరామయ్య చాలా పాపాలు చేసిన లోపి. గంగలో మునిగితే అన్ని పాపాలు పోతాయట. కానీ కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి రావడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇంతలో పుల్లయ్య అనేవాడు కాశీ వెళ్తున్నట్టు తెలిసి సుబ్బరామయ్య అతనితో, పుల్లయ్య, నేను కాశీకి వెళ్ళి వస్తే 200 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు ఎలాగూ పోతున్నావు గనక నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నట్టు భావించుకుని నీ పాపాలతో పాటు నావి కూడా కడిగే, నేను నీకు 100 రూపాయలు ఇస్తాను అన్నాడు. సరైతే అని పుల్లయ్య సుబ్బరామయ్య దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. కానీ కాశీకి వెళ్ళలేదు. ఏం పుల్లయ్య, ఎప్పుడు నీ కాశీ ప్రయాణం అని సుబ్బరామయ్య అడిగాడు. కాశీ వెళ్ళలేదుగా అన్నాడు పుల్లయ్య. ఎందుకని అని అడిగాడు సుబ్బరామయ్య. మన ఊరి చెరువులోనే మునిగి అదే గంగాని భావించుకుని నీ పాపాలన్నీ అందులోనే కడిగేశాను అన్నాడు పుల్లయ్య. నోరెళ్ళపట్టి అలా చూస్తూ ఉండిపోయాడు. ఏమన్నాలో తెలియని సుబ్బరామయ్య. కథ సమాప్తం.